యాత్ర విశేషాలు. ఈరోజు మా లలిత గ్రూప్లోని ఒకరింట్లో వైభవలక్ష్మి పూజ ఉద్యాపన జరుగుతున్నదండి. ఈ వైభవలక్ష్మి పూజ ఎలా చేస్తారు, ఎన్ని వారాలు చేస్తారు, ఉద్యాపన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందామండి. ముందుగా వీళ్ళ దేవుడి గదిని చూసి అమ్మవారిని దర్శించుకోండి. ఉదయం కూడా మనదీప వర్ణన పూజ అయితే జరిగిందండి వీళ్ళింట్లో. దీని పేరు అనూష అండి. ఈమె వైభవలక్ష్మి పూజ ఉద్యాపనిస్తున్నది. ఇంటి ముందు చక్కగా పువ్వులతో అలంకరించి పెద్దగా ముగ్గు పెట్టుకున్నారు. కొంతమంది ముత్తైదువులు వచ్చేసారు, ఇంకా కొంతమంది రావాలటండి. ఈవిడైతే అనూష వాళ్ళ అత్తగారు ఉమా ఆంటీ గారు, మణి ఆంటీ గారు, ఇంకా కొంతమంది ఇక్కడ వంటలు అయితే చేసేస్తున్నారు. పులిహోర, పరమాన్నం, బూర్లు అన్నీ రెడీ అయిపోయాయి. పూరీలు ఇంకా వేపుతున్నారు. పూజలు వ్రతాలు అంటే ఒక్కరితో అయ్యే పని కాదండి. ఇరుగు పొరుగు వాళ్ళ సహాయం తప్పకుండా తీసుకోవాలి. ఇలా ఇరుగు పొరుగు వాళ్ళంతా వచ్చి మనకు సహాయం చేస్తుంటే సందడిగాను చాలా సంతోషంగాను అనిపిస్తుందండి. అనూష ఒక్కదే చేసుకోలేదు కదా, అందుకని ఇక్కడ కొంతమంది కాళ్ళు కడిగి పసుపు రాసి పారాన్ని పెడుతున్నారు. పొద్దున్న మణిద్వీప వర్ణన అయింది కదా, అప్పుడు కూడా కాళ్ళు కడిగి పసుపు రాసి పారాన్ని పెట్టారండి. అది కాళ్ళకి వదలనే లేదు, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు. నేను కూడా పెట్టించేసుకుంటున్నాను. వీళ్ళిల్లు చాలా పెద్దగా పొడుగ్గా ఉన్నదండి. ఈ చివరిని కిచెన్ ఉంటే ఆ చివరిని పూజా రూమ్ ఉన్నది. ఈ వైభవలక్ష్మి పూజ ఎన్ని వారాలు చేస్తే అంతమంది ముత్తైదువులకి వాయినాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నదండి. జనరల్గా 9 వారాలు 11 వారాలు చేస్తారు. తినైతే 21 వారం చేసిందంట. అందుకని 21 మంది ముత్తైదువులను పిలిచింది. వీళ్ళందరికీ కూడా కాళ్ళు కడిగి పసుపు రాసి పారాన్ని పెట్టి లోపల ఆసనాలు వేసి కూర్చోబెట్టింది. గంధము రాసి బొట్లు పెడుతున్నది. ఇప్పుడు అందరూ అక్షింతలు తీసుకొని అమ్మవారికి వేసి దండం పెట్టుకొని వస్తున్నారు. వైభవలక్ష్మి పూజ ప్రారంభించిన మొదటి వారం కొబ్బరికాయ అమ్మవారి దగ్గర పెడతారండి. అది ఎన్ని వారాలు చేస్తే అన్ని వారాలు ఆ కొబ్బరికాయని పెడుతూ ఉంటారనమాట. ఆఖరి వారము కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యం చూపిస్తారు. అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని తీసుకొచ్చి ముత్తైదువులందరికీ పంచుతారండి. అనుష ఇస్తుంది. అదిగోండి, వాడికి వద్దంట, పిల్లలకు నచ్చకపోతే ప్రసాదమైనా తీసుకోరండి. వండిన అన్ని పదార్థాలు అమ్మవారికి ముందు నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చిన ముత్తైదువులందరికీ వడ్డిస్తారు. ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా అమ్మవారి స్వరూపాలుగా భావించి ఇలా నీటి దారిచ్చి దండం పెట్టుకొని అప్పుడు ఆరగించమని చెప్తారండి. తను ఎంత భక్తిభావంతో వడ్డన చేసిందో అంతే భక్తిభావంతో అందరూ స్వీకరిస్తున్నారండి. ఇదండి మన హిందూ సంస్కృతి సాంప్రదాయం. ఇలాంటి పూజల్లో పాల్గొనడం కూడా ఒక అదృష్టంగానే భావిస్తానండి నేను.
తాంబూలంలో ఏం పెట్టారో చూద్దాము. డజన్ గాజులు పెట్టారండి ఎరుపువి, ఇంకా మెహందీ కోను, ఒక క్లిప్పు, 2 అరటిపళ్ళు, పసుపు కుంకుమ, ఇంకా వైభవలక్ష్మి పూజ ఉద్యాపన పుస్తకం ఒకటి. ఈ బుక్ అయితే కంపల్సరీగా ఇస్తారండి. ఇంకా ఒక ఇత్తడి రాగి ప్లేట్ ఒకటి ఇచ్చారు. వైభవలక్ష్మి పూజ ఎలా చేయాలనే విధి విధానం అంతా ఈ బుక్లో ఉంటుందండి. ఈ బుక్ తెలుగులో కూడా దొరికిపోతుంది. ఇంకా పొద్దున్న వీళ్ళ ఇంట్లో మనద్వీప వర్ణన పూజ అయిందని చెప్పాను కదా, అప్పుడు ఈ తాంబూలం అన్నిటితో పాటు 2 దీపం కుందులు అయితే ఇచ్చారండి. బాగున్నాయి కదా. ఓకే అండి, వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి, బాయ్.